ఇంకా రెండు మాటలు ఖచ్చితంగా చెప్పాలి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఇవాళ చిన్నాభిన్నం చేసింది, పేక మేడలాగా కుప్పగూలుస్తున్నది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మేము చెప్పినాం కరోనా వైరస్ కంటే ప్రమాదం కాంగ్రెస్ వైరస్ అని చెప్పినాం. మళ్ళీ ఈరోజు బడ్జెట్ ద్వారా అది స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇంకా పెద్ద పెద్ద డైలాగులు, $1 ట్రిలియన్ చేస్తారట వీళ్ళు. $1 ట్రిలియన్ అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా వీళ్ళకి తెలియదు. కానీ $1 ట్రిలియన్ ఎవరో చెప్పినరు, వీళ్ళు చదివినరు తప్ప వీళ్ళకు ఉన్నదాన్నే కాపాడే పరిస్థితి లేదు. మీరు $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేసుడు కాదు, $1 ట్రిలియన్ అప్పు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడతా ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 4,17,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే ఆ రోజు కారు కూతలు కూసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒక్క సంవత్సరంలో 1,60,000 కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది వాస్తవం అని చెప్పి ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ఒప్పుకున్నారు. ఇంకా వీళ్ళ అటర్ ఫ్లాప్ మోడల్ అట దేశానికి ఆదర్శమట. నిజంగా చెప్పాలంటే ఇది దేశానికే సిగ్గుచేటైన పాలన, 20% కమిషన్ పాలన అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ బడ్జెట్ ఒక మాటలో తేల్చి చెప్పాలంటే ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు. 6 గ్యారంటీలను గోవిందా గోవిందా అనిపించి ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అనేది మాత్రం క్లియర్గా కనబడతా ఉంది. మేము అనుకున్నాం రైతులు మా ప్రాధాన్యత అని బిల్డప్ ఇస్తే నిజంగా మేము అనుకున్నాం. కానీ మీ మొదటి ప్రాధాన్యత వ్యవసాయం కాదు, మీ మొదటి ప్రాధాన్యత ఢిల్లీకి మూటలు పంపడం. మూసీ లూటిఫికేషన్ ద్వారా ఈరోజు ఆ మూటలు ఢిల్లీకి పంపడమే మీ ప్రాధాన్యత అని అర్థమైంది. ఇవాళ ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. ఇదే పెద్ద మనిషి, ఇదే బట్టి విక్రమార్క గారు పోయిన సంవత్సరం బడ్జెట్ పెట్టినప్పుడు ఆ బడ్జెట్లో చెప్పారు 26,000 కోట్ల రూపాయలు పెడుతున్నాం రుణమాఫీకి అన్నారు. ఇవాళ బడ్జెట్లో చదువుతారు 20,000 కోట్లతో రుణమాఫీ పూర్తి చేసినా అని చెప్తారు. 49,000 కోట్ల రూపాయలని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో చెప్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు 40,000 కోట్లకని చెప్పి 9,000 కత్తిరిస్తారు. ఆడికెళ్ళి క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు అవుతుంది, మరొక 9,000 కోట్లు తగ్గిపోతుంది. ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకు మరొక 6,000 కోట్లు తగ్గుతుంది. చివరికి ఈరోజు ఒక సంవత్సరం గడిచిన తర్వాత 20,000 కోట్లతోనే అయిపోయిందని చెప్పి మరి మాట్లాడే పరిస్థితి. మా శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు, ఇంకా అందరం కూడా మేము సవాల్ చేసాం. హరీష్ రావు గారు, నేను ఏ ఒక్క ఊర్లోనైనా 100% రుణమాఫీ జరిగిందని రుజువు చేస్తే మేము మా శాసనసభ్యత్వాన్ని వదులుకుంటామని చెప్పి కూడా చెప్పినాం. కానీ ప్రభుత్వానికి సోయి లేదు, వాళ్ళకు ఆలోచన లేదు. కాబట్టే రుణమాఫీ జరిగిందో జరగలేదో కూడా వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా రైతు కూలీలకు ఆర్థిక సాయం అని చెప్పి నమ్మబలుకుతా ఉన్నారు. 1 కోటి మంది రైతు కూలీలకు ఎవరికైతే ఉన్నదో వారికి సాయం చేస్తామని మాట ఇచ్చి 12,000 రూపాయలని చెప్పి అబద్ధాలు చెప్పి ఇవాళ అది ప్రారంభించినామని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వస్తారో రండి, ఏ ఒక్క గ్రామంలో కూడా రైతు కూలీలందరూ నిజంగానే మాకు 12,000 వచ్చింది అంటే మేము ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఒక్క మాటలో ఈ బడ్జెట్ గురించి చెప్పాలి అంటే నిన్నటిదాకా 20% కమిషన్ గవర్నమెంట్ ఇది. మరి ఈ బడ్జెట్ చూస్తే 40% కమిషన్ పెంచుకొని ఢిల్లీకి మూటలు పంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఆదాయాన్నేమో పాతాళానికి తొక్కేసినామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. 70,000 కోట్ల ఘాటా ఉంది అని ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న వరంగల్ జిల్లాలో బహిరంగ సభలో చెప్పినాడు. మరి ఎవరి వల్ల పడిపోయింది ఆదాయం? నీ తెలివి తక్కువతనం వల్ల, నీ ప్రభుత్వ అసమర్థత వల్ల, నీ చేతగాని విధానాల వల్ల, నీ నెగిటివ్ పాలసీస్ వల్ల, నీ నెగిటివ్ పాలిటిక్స్ వల్ల కాదా? నేను ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నా, రోజు రంకెలు వేయడం కాదు మీడియా ముందు, ప్రజల ముందు. అంకెలు ఎందుకు ఆగమైనాయో చెప్పు. రంకెలు వేయడం ఈజీ, కానీ అంకెలు ఎందుకు ఆగమైనాయి, ఎందుకు ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిందో చెప్పు. భట్టి గారు గత సంవత్సరం బడ్జెట్లో పెద్ద డైలాగ్ కొట్టినారు. మా బడ్జెట్ వాస్తవాలకు దగ్గరగా ఉంది, మేము నేల విడిచి సాము చేయలేదు, గాల్లో మాటలు మాట్లాడలేదన్నారు. మరి అలా భట్టి గారిని అడుగుతా ఉన్నా, ఎందుకు మరి మీ బడ్జెట్ అంచనాలకు చేరుకోలేకపోయింది? ఎందుకు మీ ముఖ్యమంత్రి గారే 70,000 కోట్ల గ్యాప్ వచ్చిందని చెప్పి చెప్తున్నారో చెప్పండి సమాధానం అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. నమ్మి ఓట్లేసిన పాపానికి 4 కోట్ల మందిని ముంచిన బడ్జెట్ ఇది. 6 గ్యారంటీలను గోవిందా గోవిందా చేసిన బడ్జెట్ ఇది. ప్రజల ప్రగతి రథ చక్రానికి పంక్చర్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి అసమర్థతకు, రేవంత్ రెడ్డి చేతగాని తనానికి, పరిపాలన వైఫల్యానికి నిలువుటద్దం ఈ బడ్జెట్ అని మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ పునాది
10 ఏళ్ళు గట్టిగా పడ్డ తర్వాత కూడా వీళ్ళ అసమర్థత వల్ల వీళ్ళ చాతగాంతనం వల్ల ఇవాళ ఆకాశం నుంచి పాతాళం వైపు